హాయ్ గైస్, ఇప్పుడే మన సిద్ధు యాక్ట్ చేసినటువంటి జాక్ మూవీ చూసి వచ్చాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా నాకు జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ భాస్కర్ గారు తీసుకున్న పాయింట్ అలాంటిది అనమాట. ఏంటంటే ఆయన తీసుకున్న పాయింట్ రా ఏజెంట్ అనమాట. ఓకే, ముందుగా ప్లీజ్ గైస్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసేయండి. పూర్తి రివ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, సినిమా అయితే జస్ట్ నాకు ఓకే అనిపించింది అంతే. ఎందుకంటే తీసుకున్న పాయింట్ అలాంటిది, ప్లస్ ఎగ్జిక్యూషన్ కూడా అంతగా లేదు. ఫస్ట్ పార్ట్ కూడా జస్ట్ ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా పాటల విషయానికి వస్తే పాటలు అయితే జస్ట్ అలా వస్తుంటాయి, ప్యాప్లో నెరోడా అని చెప్పి ఏదో వస్తూ ఉంటుంది అంతే. ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది పాటలు, ఒక 3 పాటలు ఉన్నట్టున్నాయి అంతే, 3-4 జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ జస్ట్ ఏదో లవ్ ట్రాక్ గురించి కొంచెం ట్రాక్ కోసం తీసుకున్నారంటే అంతమించి ఏం లేదు. హీరో రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు, చిన్నప్పటి నుంచి ఏ జాబ్ సెట్ అవ్వాలనుకుంటా, స్పోర్ట్స్లో అన్నింటిలో వెళ్తాడు, దేనిలో సెట్ అవ్వడు. ఫైనల్గా రావుదాము అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళ అమ్మకి రిలేటెడ్ ఇన్సిడెంట్. జరిగిన తర్వాత రా ఏజెంట్ అవుదాం అనుకుంటాడు. ఎలా ఈ సినిమాలో రా ఏజెంట్ అవ్వాలనుకున్నాడు, అయ్యే ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, లాస్ట్కి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఈ మూవీ అనమాట. సినిమా అయితే జస్ట్ ఓకే గైస్. సిద్ధు సిద్ధు చేయాల్సిన మూవీ అయితే కాదు ఇది. ఎందుకంటే మధ్య మధ్యలో కూడా టిల్లు వైబ్ వస్తూ ఉంటుంది, మన టిల్లు వైబ్ వస్తూ ఉంటుంది. ఆ ఫన్ ఎలిమెంట్స్ తీసుకొని దాని మీద జోనర్ మీదే మూవీస్ ఇస్తే బాగుండి అనిపించింది. ఏదైనప్పటికీ సరే, వెల్ మంచిగా ట్రై చేశాడు కొత్త కాన్సెప్ట్. యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే చేశాడు. కాకపోతే మనోడు ఎక్కడ మరి మైనస్ పప్పులో కాలేసాడు కొంచెం. సినిమా ఫైనల్గా చూసుకుంటే జస్ట్ ఓకే గైస్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డీసెంట్ ఓకే, సెకండ్ పార్ట్ వచ్చేసి అంతగా ఏం లేదు, ఇంకా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ పార్ట్లో జస్ట్ యావరేజ్. ఫైనల్గా చూసుకుంటే సినిమా నాకు తెలిసి ఇట్స్ జస్ట్ ఓకే గైస్, వన్ టైం వాచ్ అంతే. మనం అయితే అంటే ఒక ప్రామిసింగ్ హీరో కదా సిద్ధు వచ్చేసి, ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ చేసే హీరో, ప్రామిసింగ్ హీరోనే. సిద్ధు నుంచి వచ్చే మూవీ ఎలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి వన్ టైం వాచ్ అంతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీరు కూడా ట్రై చేయాలని కావాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ.